తల్లిదండ్రులు మీరు ఎవరైనా సరే నోరు తెరిచే నిద్రపోతున్నటువంటి పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నోరు తెరిచి నిద్రపోవటం అనేది నార్మల్ కాదు. ఆ పిల్లల్లో అప్పుడప్పుడే ఎడినాయిడ్స్ ఉబ్బుతూ ఉండొచ్చు, టాన్సిల్స్ ఉబ్బుతూ ఉండొచ్చు, ఎలర్జిక్ రైనైటిస్ మొదలవచ్చు. ఈ లక్షణాలు తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకు ఉంటాయి. ఎంత తొందరగా ఈ పిల్లలు అలర్జీని మనం గనక కంట్రోల్ చేసినట్లయితే వీళ్ళ మౌత్ బ్రీదింగ్ అనేది అంత తొందరగా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు ముక్కుతో న్యాచురల్గా గాలి పీల్చగలుగుతారు. కంపల్సరిగా పిల్లలు ముక్కుతోనే గాలి పీలవాలి. నోరుతో ఎవరైతే పిల్లలు గాలి పీలుస్తున్నారో వాళ్ళకు ఎడినాయిడ్స్ ఉబ్బినట్లు అర్థం. అంటే యంగ్ ఏజ్లోనే ఎడినాయిడ్స్ని తీసేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఎలర్జీ కనుక ఉన్నట్లయితే ఎలర్జీ వల్ల ఎడినాయిడ్స్ ఉబ్బుతున్నాయి. ఎలర్జీ కనుక మనం వైద్యం చేసినట్లయితే ఈ ఎడినాయిడ్స్ వాపు ఉబ్బు అనేది తగ్గిపోతుంది. కాబట్టి పిల్లల్లో ఎలర్జీ ఉందా, ఆస్తమా ఉందా అనేది తెలుసుకొని సరి అయిన డాక్టర్ని సంప్రదించి సరి అయినటువంటి వైద్య పరీక్షలు చేసి ఎంత తొందరగా వీటికి వైద్యం చేస్తే ఈ మౌత్ బ్రీదింగ్ అనేది అంత తొందరగా కంట్రోల్ అయిపోతుంది. లేకపోతే పిల్లలు పళ్ళు ఎత్తవుతాయి, తర్వాత పెదాలు లావైపోతాయి, తర్వాత ఫేస్ అనేది షేప్ కూడా మారిపోతుంది.